మొత్తానికి అసలు నువ్వు పుట్టి పెరిగింది ఇక్కడ రాధిక? హైదరాబాద్లోనే మొత్తం. సో ఇక్కడ బై బర్త్. ఇక్కడ. సో ఎంతమంది మీ ఫ్యామిలీ మెంబర్స్? మమ్మీ డాడీ 4 sisters. నలుగురు. నువ్వు చిన్న. చాలా గారభంగా పెరిగి ఉంటావు అయితే. సో స్టడీ ఎక్కడి వరకు కంప్లీట్ చేసావు? స్టడీయా? ఇంటర్ ఫస్ట్ ఇయర్లోనే ఆపేసిన. అంతే, సమాప్తం చెప్పినావు. బాగా ఎక్కువ చదివినావు చెల్లె? ఏం చదవలేదు. నాకు స్టడీ మీద ఇంట్రెస్ట్ లేకుండా ఇట్లా రీల్స్ చేయాలని. మమ్మీ వాళ్ళు ఏంటంటే పాపను ఒక గమ్యానికి చేర్చాలి, ఒక నార్మల్గా ఇది చేయాలి అది చేయాలి అనేసి వాళ్ళకు ఉంటుండే. నాకేంటంటే అంత ఎఫర్ట్ దాని మీద లేకుంటుండే. ఎంతసేపు రీల్స్ చేయాలి, యూట్యూబ్లలో ఛాన్సెస్ రావాలి నాకు. ఎక్కువ నీకు యాక్టింగ్ పర్పస్ ఇంట్రెస్ట్ ఉండే, కానీ అవి మా ఇంట్లో యాక్సెప్ట్ చేయరు అసలు. ఒక వీడియో తీసినామంటేనే 10 మంది చూస్తారు, ఎందుకు తీసినామని ఒక లొల్లిలు అయ్యే రోజులు ఉన్నాయి మా ఇంట్లో. అంటే చెప్పలేదా నాకు ఇదంటే ఇష్టం మమ్మీ డాడీని? ఎప్పుడు వాళ్ళకి కన్విన్స్ చేసుకోలేదా? చాలా సార్లు చెప్పి అడుక్కున్నా కూడా యాక్సెప్ట్ చేయలేదు. ఇంట్లో పరువు పోతుంది, చుట్టాలు ఉన్నారు, ఇట్లా అట్లా అని చెప్పి. సో ఇప్పుడు నీ కెరియర్ అనేది ఒక ఏజ్ వరకు పేరెంట్స్ చేతిలోనే ఉంటుంది, పెళ్లి చేసేంత వరకు. సో అలాంటి సందర్భాలను వదిలేసి బయటికి రావాల్సినటువంటి అంత సిచ్యువేషను అంత ఘోరంగా బయటికి వచ్చినావంటే ఏదో ఒక వాళ్ళు వెనక రాధికకి సపోర్ట్ ఉన్నారనే మాట్లాడతారు. ఆ పర్సన్ ఎవరు? నువ్వు అంత ఘోరమైన సిచ్యువేషన్లో ఎందుకు బయటకు వచ్చినావు? నీకు ఇప్పటికి వాళ్ళు గుర్తుకురారా? పేరెంట్స్ రోజు గుర్తొస్తారు కానీ రోజు గుర్తొస్తారు. అది కొంచెం చెరిగిపోవడానికి ప్రసాద్ కారణం. కొంచెం ఆ బాధ నుంచి బయటకు రావడానికి ఎవరైనా ఉన్నారా అంటే అది ప్రసాద్.